హలో, వెల్కమ్ టు పినితో చెప్పుకోండి. ఈరోజు మనం కాంతం బతుకమ్మ స్పెషల్ ఎపిసోడ్ చూద్దాం. కాంతంకి ఎవ్రీ ఇయర్ వాళ్ళ కాలనీలో బతుకమ్మ పేర్చడంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. తను అంత అందంగా, అంత ఎత్తుగా, చాలా చక్కగా చేస్తుంది. ఈ సంవత్సరం కూడా కాంతం చాలా ఉత్సాహంగా చక్కగా బతుకమ్మ చేసి భక్తిగా తల మీద పెట్టుకొని గుడి వైపుకు నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు దారిలో కనిపిస్తుంది తనకి రోజా. వాళ్ళ కాలనీలోనే ఆ చివరి ఇంట్లో ఉంటుంది. రోజా కూడా ఈ సంవత్సరం చాలా అందంగా పేర్చి కాంతం కంటే పెద్దగా ఉండేది తయారు చేసి తీసుకొస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాలనీ వాళ్ళందరూ చక్కగా బతుకమ్మలు తీసుకొచ్చి ముత్తైదులందరూ అక్కడ దేవాలయం ముందు పెట్టి ఇంకా బతుకమ్మ ఆడడానికి రెడీగా ఉంటారు. రోజా బతుకమ్మ చూసి కాంతంకి తనకి ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ రాదేమో అని తన హృదయం చాలా బాధపడుతుంది. వెంటనే తన మనసు ఒక గొడవను కోరుకుంటుంది. కాంతం తన బతుకమ్మతో చెప్తుంది, చూడు రోజా బతుకమ్మ ఎంత పెద్దదిగా ఉందో, మంది చూడు ఎంత చిన్నదిగా ఉంది. నేను ఎంతో భక్తిగా చేసినా కూడా మంది చిన్నగానే ఉంది. తను కావాలని కాంపిటీషన్ తో పెద్దగా చేసుకొచ్చింది. నీకు ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ రాదనుకుంటా అని కాంతం తన బతుకమ్మతో చెప్తుంది. అప్పుడు కాంతం బతుకమ్మ వెళ్ళి రోజా బతుకమ్మతో అంటుంది, ఏంటి నువ్వు ఇలా తాటి చెట్టులాగా పొడుగ్గా ఉంటే సరిపోతుంది అనుకున్నావా? బతుకమ్మ పేర్చడం కూడా ఒక కళ. నాలాగా చక్కగా అందంగా ఉండాలి. చిన్నదైనా కూడా నేను చూడు ఎంత కళగా ఉన్నానో. నాకేం తక్కువ, రంగురంగు పూలతో ఇంత అందంగా పొడుగ్గా తీర్చిదిద్దింది మా మేడం రోజా. ఈసారి నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది చూడు. నీకేమి రాదు ఫస్ట్ ప్రైజ్, ఎందుకో చెప్పనా? చూడు, నువ్వు చాలా పొడుగ్గా ఉండడం వల్ల బరువు ఎక్కిపోయి నీ కింద రోలో ఉన్న పూలన్నీ ఆల్రెడీ ఎండిపోతున్నాయి, వాడిపోయినట్టు నీరసంగా ఉన్నాయి అంటుంది కాంతం బతుకమ్మ. అది వాడిపోవడం కాదు, ఆ పూలు ఉండడమే కలర్ అంతా, అంతేకాని అది వాడిపోయి ఎండిపోవడం ఏం కాదు. అయినా మా రోజా మేడం నాకు ఎప్సమ్ సాల్ట్ వాటర్ కూడా కొట్టింది ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉండడానికి, తెలుసా? ఓ అబ్బో, ఈ చిట్కా మా కాంతం మేడం ఎప్పటి నుంచో ఫాలో అయ్యేది. నువ్వు పుట్టక ముందు నుంచే ఫాలో అయ్యేది, తెలుసా? అక్కడ చుట్టుపక్కల ఉండే బతుకమ్మలన్నీ అబ్బబ్బా ఏంటర్రా మీ గోల, కాసేపు కామ్గుండండి, ఎందుకు గొడవ పడుతున్నారు అంటూ ఉంటాయి. కాంతం బతుకమ్మ అంటుంది, మీరు చెప్పండారా మా ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందంటావు? నాకే కదూ. అమ్మో, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దండి మీ గొడవలో అంటాయి అక్కడ మిగతా బతుకమ్మలన్నీ. ఇలా వాళ్ళ బతుకమ్మలు గొడవ పడుతూ ఉంటే కాంతంకి మాత్రమే వినిపించేయి గొడవను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజుటికి బతుకమ్మ ప్రసాదం అటుకులు, బెల్లం ఈ గొడవే.